వేముల రామకృష్ణ అధ్యక్షులు తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం. మరి ఈరోజు మాకు ఫీజు రియంబర్స్మెంట్ రాలేదు, స్కాలర్షిప్లు రాలేదని చెప్పి ఆర్ కృష్ణ గారి నేతృత్వంలో ఈరోజు దీక్షలు చేయడం జరుగుతుంది. ఒకవైపు విద్యార్థులు స్కాలర్షిప్లు రాక, ఫీజు రియంబర్స్మెంట్ రాక రోడ్డెక్కి నిరసన తెలుపుతుంటే, ఇక్కడ దీక్షలు చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ఏమో దారి తప్పి ఈరోజు సంబరాలు చేసుకుంటారు. ఏం చేసిరని విద్యార్థులకు మీరు సంబరాలు చేస్తున్నారు. ఒకవైపు విద్యార్థులకు స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్ రాక తల్లిదండ్రులు పుస్తలు తాడు, ఒకవైపు రైతులు అప్పులప్పాలు అవుతుంటే మీరు ఇక్కడ ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు ఇవ్వకుండా కేవలం కాంట్రాక్టర్లకు తొత్తులుగా మారి కాంట్రాక్టర్లకు ఏదైతే కమిషన్లు వచ్చే వాటికి మీరు కమిషన్లు వచ్చే వాటికి బిల్స్ చెల్లించకుండా మా విద్యార్థులను గాలికి వదిలేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ రాక, స్కాలర్షిప్లు రాక ఒకవైపు మూసి సుందరీకరణ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. మరి ఈరోజు విద్యార్థులేమో రోడ్డెక్కి అప్పులపాలయ్యి, తల్లిదండ్రులేమో ఈరోజు ఉన్నతమైన చదువు చదువుదాం అనుకుంటే కూడా ఈరోజు కాలేజ్ యాజమాన్యం సర్టిఫికేట్ ఇవ్వడం వల్ల మధ్యలో నుంచే డ్రాప్ అవుట్ అయ్యే పరిస్థితి ఈరోజు విద్యారంగంలో ఉంది. రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిస్తూ ఉన్నాం, పెండింగ్లో ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు చెల్లించకపోతే మాత్రం మరో తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుడతామని రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిస్తూ ఉన్నాం. ఈరోజు మూసి సుందరీకరణ వలన పెద్ద పెద్ద భవనాలు కడతానో, పెద్ద పెద్ద విగ్రహాలు కడతానో ఈరోజు తెలంగాణ కీర్తి పెరగదు. ఎప్పుడైతే ఒక విద్యార్థి చదువుకొని ఉన్నతమైన స్థితిలో ఉండి తెలంగాణ కీర్తి పెరుగుతుంది, తెలంగాణ కీర్తి పెరుగుతుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిస్తూ ఉన్నాం, మీరు ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ చెల్లించకుండా దున్నపోతు మీద వర్షం పడితే ఏ విధంగా చలనం ఉండదో అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా మా విద్యార్థులు ఎన్ని ధర్నాలు చేసినా, ఎన్ని ముట్టలు చేసినా, ఎంత స్పందించినా 144 సెక్షన్ విధించుకొని మీరు భవనాలు ఏసీ భవనాలలో ఉంటారు. 144 సెక్షన్ నెల రోజులు ఇప్పుడు స్వాతంత్ర భారతదేశంలో ఉమ్మడి రాష్ట్రంలో కూడా నెల రోజులు 144 సెక్షన్ పెట్టిన చరిత్ర లేదు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మళ్ళీ ఇంకొక కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి 144 సెక్షన్ విధించి మీరు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు, సంబరాలు చేసుకుంటా ఉన్నారు. మా విద్యార్థులను గాలికి వదిలేసారు. రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిస్తూ ఉన్నాం, బిడ్డ మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఎందుకంటే కృష్ణ శాంతియుతంగా చేయండి, ప్రజాస్వామ్యబద్ధంగా చేయండి అంటే అన్నాడు. కానీ చెప్తా ఉన్నాం బిడ్డ, మీకు చెప్తా ఉన్నాం, రాబోయే రోజుల్లో మంత్రులని ఎక్కడెక్కడ అడ్డుకుంటామని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. మీకే బయటికి వెళ్లకుండా 144 సెక్షన్ విధించే విధంగా వీళ్ళ చర్యలు చేపడతామని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. మాకు విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో గెలిచి ఈరోజు మధ్యలోనే చదువు వదిలేసే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వంలో ఉంది. ఈరోజు ముఖ్యంగా ఒక లిక్కర్కి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడే సమస్యమైనా కూడా ఈరోజు లిక్కర్కి ఒక శాఖ మంత్రి ఉంటాడు, కానీ మరి విద్యకు ఒక శాఖ మంత్రి లేడు. కొత్త లిక్కర్లు తీసుకొస్తూ ఉంటారు, కొత్త బాటిల్స్ తీసుకొస్తూ ఉంటారు, కొత్త పబ్బులు ఓపెన్ చేయడానికి ప్రణాళిక సిద్ధం చేసుకుంటారు. దానివల్ల బడ్జెట్ అవుతుంది రాష్ట్ర ప్రభుత్వానికి. రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిస్తూ ఉన్నాం, మా విద్యార్థుల కోసం కొత్త చదువులను తీసుకురండి, కొత్త చదువులని గవర్నమెంట్ పాఠశాలలో తీసుకురండి. పాఠశాలలో చూసుకుంటే టీచర్లు ఉంటే స్టూడెంట్స్ లేరు, స్టూడెంట్స్ ఉంటే టీచర్ లేరు, ఇద్దరు ఉంటే మౌలిక వస్తువులు లేవు. ఈరోజు గురుకుల పాఠశాల విషయాలకు వస్తే పిట్టలు రాలిపోయినట్టు ఒక్కొక్కరు రాలిపోతూ ఉన్నారు. ఈ ఏడాదిలో దాదాపు 44 మంది విద్యార్థులు పిట్టల్లో రాలిపోయినట్టు రాలిపోతుంటే రాష్ట్ర ప్రభుత్వం ఏమో ఒకరి మీద ఒకరు రాజకీయాలు చేస్తూ ఉన్నారు. ఇది రాజకీయ తెరలేపారు గురుకుల పాఠశాలను. రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం, గురుకుల పాఠశాలలో నాణ్యమైన భోజనం పెట్టాలి. ఒక్కొక్క గురుకుల పాఠశాలకి మీరు ఐఏఎస్లని ఐపీఎస్లని కూడా గురుకుల పాఠశాల పర్యవేక్షణ కోసం జిల్లాకు ఒక ఐఏఎస్ని కూడా కేటాయించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. ఎందుకంటే గురుకుల పాఠశాలలో అనేకమైన విద్యార్థులు 1200 మంది విద్యార్థులు ఇప్పటికే హాస్పిటల్ పాలయ్యారు. 6 లక్షలు ఉండే గురుకుల పాఠశాల స్ట్రెంత్ 1 లక్షకు తగ్గి ఈరోజు 5 లక్షలు ఉందంటే గురుకుల పాఠశాలలో ఏ విధంగా ఉందో వ్యవస్థ. ఒకప్పుడు తల్లిదండ్రులు మా పిల్లల్ని గురుకుల పాఠశాలలో వెయ్యాలని చెప్పి కలలు కనేవారు. అదే తల్లిదండ్రులు ఈరోజు గురుకుల పాఠశాలలో వేస్తామని చెప్పి కన్నీళ్లు తెచ్చుకునే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. మీరు లిక్కర్ మీద దృష్టి పెట్టిస్తున్నారు, ఈరోజు మూసి సుందరీకరణ మీద దృష్టి పెడుతున్నారు, కొత్త భవనాలు కడతారంట. ఈ ఏదైనా కేసీఆర్ కట్టిన విగ్రహాలు అంతకన్నా పెద్ద విగ్రహాలు కడతామని చెప్పి ఈరోజు రేవంత్ రెడ్డి అంటా ఉన్నాడు. మాకు కావాల్సింది విగ్రహాలు, మీరు కట్టండి, మేము కాదంటలేదు. భవనాలు కట్టండి, మేము కాదంటలేదు. మా సంక్షేమ హాస్టళ్ళకి సొంత భవనాలు కట్టాలి, మా విద్యార్థులకు స్కాలర్షిప్లు పెట్టాలి, మా గవర్నమెంట్ స్కూళ్ళు, ప్రైవేట్ స్కూళ్ళు, యూనివర్సిటీలకు సొంత భవనాలు కట్టి కార్పొరేట్ స్థాయిలో బిల్డింగ్ కట్టాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిస్తాను. సంక్షేమ హాస్టల్స్లో ఒక్కొక్క హాస్టల్స్లో 30 మంది 40 మంది ఒక్కొక్క రూమ్లు ఉంటే విద్యార్థులు అంటువ్యాధులు వచ్చి వాళ్ళ హాస్పిటల్ పాలవుతుంటే వాళ్ళు ఏ విధంగా చదువుకుంటారు, వాళ్ళ మానసిక పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, వాళ్ళు చదివే కాన్సన్ట్రేషన్ దెబ్బతింటారని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. మాకు కార్పొరేట్ స్టైల్లో బిల్డింగ్లు కట్టాలి, కార్పొరేట్ స్టైల్లో బిల్డింగ్ కట్టి ఈరోజు ఎన్నో
ఎన్నో ప్రభుత్వ స్థలాలు ఉన్నాయి. ఆ ప్రభుత్వ స్థలాల్లో సొంత భవనాలు కట్టాలని కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని హెచ్చరిస్తూ ఉన్నాం. ఈరోజు విద్యాశాఖ మంత్రి లేక ఒకరేమో గ్రేస్ మార్కులు అవుతారని చెప్పి అధికారులు ప్రకటిస్తారు. మళ్ళీ 2 రోజులకే లేదు మేము విత్డ్రా చేసుకుంటున్నాం, గ్రేస్ మార్కులు రద్దులేమని చెప్పి మళ్ళీ విత్డ్రా చేసుకుంటారు. అసలు గందరగోళ పరిస్థితిలో విద్యాశాఖ ఉంది. అసలు అధికారులకి బుద్ధి ఉందా అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. మాకు తక్షణమే విద్యాశాఖ మంత్రి పెట్టాలి, ఫీజు రియంబర్స్మెంట్ చట్టాన్ని ఏర్పాటు చేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. లేని పక్షంలో బిడ్డ ఈరోజు శాంతియుతంగా నిరసన చేస్తా ఉన్నాం, శాంతియుతంగా దీక్షలు చేస్తా ఉన్నాం, శాంతియుతంగా ర్యాలీలు చేస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో సెక్రటరీ తుక్కు వలగొడతాం. సెక్రటరీ మా విద్యా పాఠశాలలుగా, గురుకుల పాఠశాలలుగా, సంక్షేమ హాస్టల్స్ విద్యార్థులకు హాస్టల్స్గా మార్చుకుంటామని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని అల్టిమేటం జారీ చేస్తా ఉన్నాం.